శనివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నంద్యాల జిల్లా గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలను సాధించడం జరిగిందని, అందుకు కృషి చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులకు, ప్రిన్సిపాల్స్ కు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని సునీత ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల వివరాలు, ఫలితాల వివరాలను మీడియా ద్వారా తెలియజేశారు. 70% ఉంది. సో ఈ ఇయర్ ఇంకా కూడా మెరుగైనటువంటి ఫలితాలు సాధించి 79% ఉత్తీర్ణత సాధించింది. అలాగే ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ సంబంధించి సెకండ్ ఇయర్ ఫలితాలను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తీర్ణత శాతం 75% సాధించింది. సో గత ఏడాది 64% మాత్రమే ఉంది. కాబట్టి గత ఏడాది కన్నా కూడా ఫలితాలలో ప్రభుత్వ కళాశాలలో దాదాపుగా 11% ఉత్తీర్ణత శాతం అనేటువంటిది పెరిగింది. అదేవిధంగానే మనకి ఫస్ట్ ఇయర్ ఫలితాలు చూసుకున్నట్లయితే మన నంద్యాల జిల్లాలో 60% సాధించింది. సో గత ఏడాది కన్నా కూడా 59% ఉన్నటువంటి ఫలితాలు ఈ ఏడాది 60% ఫలితాలు సాధించింది. అదేవిధంగానే ప్రభుత్వ కళాశాలలో కూడా మనకి దాదాపుగా 47% ఉత్తీర్ణత సాధించింది. గత ఏడాది కన్నా కూడా ఫలితాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించింది. సో 2 సంవత్సరాల ఫలితాలు తీసుకున్నట్లయితే గత ఏడాది కన్నా కూడా ఈ ఏడాది ఫలితాలలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించిందని తెలియజేస్తున్నాను. అదేవిధంగానే సప్లిమెంటరీకి సంబంధించి సో మే 12వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతాయి. సో వాటికి సంబంధించి ఫీజెస్ కూడా మనం ఇంప్రూవ్మెంట్ కానీ లేదా రీటోటలింగ్ కానీ లేదా రీవెరిఫికేషన్ కానీ ఆ విధంగా విద్యార్థులు అప్లై చేసుకోవాలనుకుంటే సో 13వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపల ఈ యొక్క రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ విద్యార్థులు అప్లై చేసుకోవాలి. అదేవిధంగానే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కు సంబంధించి సో అప్లై చేసుకునేటువంటి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కానీ ఇంప్రూవ్మెంట్ రాసేటువంటి విద్యార్థులు కానీ మన కళాశాలలో ఫీజు చెల్లించేటువంటి డేట్స్ వచ్చి 15 నుంచి 22వ తారీఖు లోపల చెల్లించాలి. కాబట్టి ఈ విషయాన్ని తప్పనిసరిగా మేనేజ్మెంట్ వాళ్ళు కానీ విద్యార్థులకు తెలియజేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఫీజుల వివరాలు విద్యార్థులకు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగానే సో మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు. వాళ్ళ యొక్క కళాశాల ప్రిన్సిపాల్స్ కి, మేనేజ్మెంట్ కి, అదేవిధంగా లెక్చరర్స్ కి, ప్రత్యేకంగా స్టూడెంట్స్ కి అభినందనలు తెలియజేస్తున్నాను.